నేను ఆరోగ్యం బాగాలేదు, నా జీవితం ఇంతే, నా బతుకు ఇంతే, భగవంతుడు నాకు ఇక్కడ చూపించాను, నీ జీవితం అంటానే ఉంది. నువ్వు భగవంతుడికి ఎప్పుడైనా కృతజ్ఞత చెప్పావు, మూల చైతన్యం నుంచి వచ్చిన అంశాల వల్ల మనం అందరం చిన్న చిన్న బిందువులాగా మళ్ళీ తిరిగి వెళ్ళాలి మన స్థానానికి. నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావు మరి సత్యాన్ని? ఈ దేహం అంత అద్భుతమైనది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక ఫ్యాక్టరీ ఉందనుకోండి బయట, దాంట్లో వర్కర్స్ అందరూ ఉంటారు. వర్కర్స్ అందరూ చక్కగా బాగా వర్క్ చేస్తే వీళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారు, శాలరీస్ ఇస్తారు, అన్నీ చక్కగా బాగా ఉంటుంది. కాదు, ఈ ఫ్యాక్టరీ ఎలాగైనా నేను దివాలా తీయాలి, యజమాని పోవాలనుకుంటే నీకు కొంత ఉద్యోగం పోతుంది, ప్రమోషన్ రాదు, ఎండాలి వండాలి. ఈ దేశం కూడా అంటే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. మనం అనుకుంటామట, నేను మాట్లాడే మాట ఎవరు చూస్తారు, నేను ఆలోచన ఎవరు చూస్తారు, నేను చేసే ప్రవర్తన ఎవరు చూస్తారు. కణాలు మొత్తం లోపల మనం గమనిస్తాయండి. ధ్యాన జగత్ పుస్తకం మీకు ఎంతమందికి వస్తుందో, ధ్యాన జగత్లో పోయిన సంవత్సరం రాశారు, ఎంత అద్భుతంగా రాస్తారు ధ్యాన జగత్. వాళ్ళు కేశవరాజు గారు కూడా ఉన్నారు, మేడం గారు సునీల్ గారు. అందుకే ప్రతి ఒక్క ఎంతమందికి వస్తాయండి ఇక్కడ బుక్స్ ఒకసారి చేయలేదు కాదండి. అందరూ ప్రతి ఒక్కరు ఎక్కడైతే మీకు సెంటర్ ఉందో, ఒక మేడం అని కూడా ఎవరు ఉంటారో ప్రతి ఒక్కరు ఇక్కడ పోస్ట్లో ఒక్కొక్కసారి లేట్ అయినా 500 పెడితే వాళ్ళ ఇంటికి వస్తే నెలకు ఒకసారి తెలుసుకుంటే ధ్యాన జగత్ మన ఇంటి కంటే చాలా ఏం అవసరం. ప్రతి నెల ఎంత అద్భుతంగా రాస్తున్నారు తెలుసా? రెడ్డింగ్ గ్రీనింగ్ పెట్టి అక్కడ ఏదైతే మెయిన్ పాయింట్స్ ఉన్నాయో వాటికి అండర్లైన్ చేస్తున్నారు. లాస్ట్ 4 ఇయర్ రాశారు ఈ దేహం గురించి ఎట్లా పనిచేస్తుంది. దేహం సైంటిస్ట్ నిరూపించి ఇచ్చారు. ఒక నెలలో శ్వాస, ఒక నెలలో మన ప్లేనియన్స్, మనకన్నా ఉన్నత కులాలు ఎలా ఉంది భూమి మీద మనం నడిపిస్తున్నారు. ఈ నెల గురువు ఎగిరిపోవడం, గురువుల గురించి ఎంత అద్భుతంగా రాస్తున్నారు. 50 రూపాయలు పుస్తకం